నేను మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్లు వస్తాయి రాకపోతాయి, కానీ మనకి ఎవరు సర్వీస్ చేస్తున్నారు? ఈ పెందుకి మనం గణేష్ నాకు ఒకటే కాదు, పెందుర్తి ప్రాంతం అంతా ఏ మూలకి వెళ్ళినా పెందుర్తిలో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మనం వెళ్తాం, ఎమ్మెల్యే గారు మనం వెళ్ళిన తర్వాత నాయుడు గారి దగ్గరికి పంపించి ఆయన ద్వారా ఈ పని పూర్తయినట్టుగా ఇవాళ ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఆయన నాయకత్వంలో మనం అందరం నడుచుకుంటూ ఆయన్ని మనం గౌరవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాజు గారు మాట్లాడకుండా వేదిక గడిచిన గౌరవ అధ్యక్షులు పెందుర్తి శ్రీ సరవణం చిన్నప్పగారి గారికి, వేదిక గడిచిన పెద్దలకు, ఈ కాలనీ వాసులు మహిళలకు, మిగతా సోదరి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కాలనీకి నేను సుపరిచితున్నా, మీకు నేను కేబుల్ రాజు. సో మీరెవరో తెలియదు, మాకు మా చిన్న స్థానం నుంచి చిన్నప్పటి నుంచి ఈయనంటే మాకు ఎంతో ఆదరాభిమానాలు. ఆయన ఎక్కడున్నా ఏ అధికారంలో ఉన్నా ఆయన వెనంటే మేము నడుస్తూ ఉంటాం. అలాగే రాజకీయంగా కానీ కుటుంబం పరంగా కానీ మాకు ఈయన ఆత్మీయులు. అలాగే మా గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా ఆయన ద్వారా తీర్చుకొని ఆ సమస్య పరిగణించుకొని అందరికీ కూడా చేదోడు మెరుగుగా ఉంటారు. మీరు కూడా ఇంతవరకు కాలనీ అంత అభివృద్ధి చెందింది కాదు, ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. కాలనీలు ఇల్లు పెరుగుతున్నాయి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా మనకు చాలా అవసరం. ఇప్పటి వరకు చాలా రాజకీయ నాయకులు వచ్చారు, కానీ వాళ్ళతో అయితే పనులు జరగదు. ఎలక్షన్ రావడం, రూపాయి 2 రూపాయలు ఇచ్చేయడం, అలాగే మందు పోయడం, ఆ రోజు ఏదో భోజనం పెట్టి పంపించడం తప్ప ఏ సమస్య కూడా పరిష్కరించే నాయకుడైతే మన పెందుతుల నాయకులు మనకు కనిపించట్లేదు. ఈయన ద్వారా అయితే మనకి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ అధికారులను కలవడం, ఆయన వెంటనే మన ముందునే ఫోన్ చేయడం, వాళ్ళతోనే మన పరిష్కార మార్గాలు వెంటనే మనకి రిప్లై చేయడం, వారిని పలానా రోజు కలవమంటే ఆ రోజు కలవడం, ఆ మరుసటి రోజు మాకు ఆ పనులు చక్కగా జరిగిపోతుండే. సో ఈ టైంలో ఆయనకి మరిన్ని అధికారాలు రేపు వచ్చి రేపు ఎలక్షన్ కార్పొరేట్గా నిలబడుతున్నారు. ఆయనకి ఇంకా అండదండలు 10 అధికారులతో కూడా రాజకీయ నాయకులతో మినిస్టర్ గారితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేయర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి కార్పొరేటర్ గారు ఉద్యోగం పెట్టుకుంటే ఒక పక్క ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక పక్క ఈయన ఉంటారు, పైపైన మినిస్టర్ గారు ఉంటారు. ఏ అధికారులందరూ పట్టుకొని మనం ఏ సమస్య అయినా ఆ విలువైన సమస్యను కొన్ని ఖర్చులో ఉన్న సమస్య అయినా మనం పరిష్కరించుకొని రాబోయే సమస్యలన్నింటినీ కూడా ఈ ద్వారా పరిష్కరించుకొని మనం ముందుకు వెళ్ళాలనేసి సభాముఖం తెలియజేసుకుంటూ పెద్దలందరికీ వందనాలు. అలాగే ఈ కాలనీ నుంచి వచ్చిన మన మహిళా స్వాగతమంటూ, అలాగే మన కాలనీకి ఎంతమంది ఆదరవ్వాలంటే, ఇంటికి ఒకరైనా ఎదురైనా ఆదరవ్వాలంటే ఆ పూజ తప్పకుండా మీరు పాటించి ఇక్కడ హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన రాజుగారు చెప్పారు, చిన్నపిల్లాడి గారు 2005లోనే మేయర్ అభ్యర్థిగా అన్ని పేపర్లో కూడా వచ్చాయి. అతనే మేయర్ అభ్యర్థి రాబోలు చేయమని అంత దీనిగా పోటీ పడ్డారు. అంటే రాజశేఖర రెడ్డికి కూడా చిన్నపిల్లాడి గారితో గొప్ప తెలిసిపోయింది. దురదృష్టవశాత్తు మళ్ళీ పరిణామాలు మారాయి. అప్పుడు పూర్తి జనార్దనరావు గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడే చిన్నపిల్లాడి గారు ఏంటి అనేది అతని సత్తా అప్పుడే మాకు తెలిసింది. ఇప్పుడు సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మన కాలనీ డెవలప్ అవడానికి ముఖ్యంగా మనం ఇతన్ని నమ్ముకోవడానికి మనం చూసే తప్పకుండా మన సలహాలు పాటిద్దాం. అలాగే సార్ ఒక చిన్న వినపం సార్, ఇప్పుడు
ఎవరి దగ్గరైనా కష్టపడి ఓ 15 లక్షలు 20 లక్షలు 50 లక్షలు 80 లక్షలతో ఇల్లు కొనుక్కుంటామంటే దానికి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల పక్కపక్కన వాళ్ళే ఎదురెదురు వాళ్ళే దోసుకోవడం మనస్పర్ధలు రావడం ఇలాంటి ఇబ్బందులు గురవుతాను సార్. ఇది నేను ఈ అపార్ట్మెంట్ అంటే ఈ ఇండిపెండెంట్ హౌస్ నేను కొనుక్కోను సార్. కొనుక్కున్న దగ్గర నుంచి దీనికి డ్రైనేజీ లేకపోవడం వల్ల పక్కన ఖాళీ ప్లేస్ ఉంది, ఆ ఖాళీ ప్లేస్లో నీళ్ళు వదిలేస్తాను. దానికేమో పందులు రావడం, గుబ్బెట్టడం, దోమలు రావడం. అలాగే అప్పుడు నీళ్ళు కట్టిసైడ్ అంటే ఇంకా ఆ కాలం ఎంతమంది ఉన్నదో వాళ్ళందరూ మనస్పర్ధలతో కొట్లాడుకోవాల్సి వస్తుంది సార్. ఈ మధ్యనే మాకు ఇక్కడ సమస్య వస్తే అతను చెప్తే వాళ్ళు ఇంకుడు పోయి తీసుకోండి సార్, లేదంటే రోడ్డు మీద నీరు ఫుల్ అంటే ఆ నీరు ఎలా దొరకదు అంటే చాలా ఇబ్బందులు పడ్డాం సార్ 15 డేస్. అయితే మా మహిళా సోదరులు కూడా మేము ఇక్కడ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. సంక్షేమ సంఘంలో అందరూ సభ్యులు ఉన్నారు సార్. 6 వీధులుగా విభజించుకున్నాం సార్. ఒక్కొక్క వీధికి దగ్గర 14 ఇళ్ళు 15 ఇళ్ళు 10 ఇళ్ళు కూడా ఉన్నాయి సార్. ఈ మేము కూడా మా సొంత డబ్బులతోనే ఏ వీధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ వీధి పేరు అన్నీ కూడా మేము ఒక చార్ట్గా తయారు చేసుకొని మోడల్గా చేసుకొని అనుకుంటాం సార్. కానీ ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తామంటే ఇది మోడల్ గ్రామంగా మోడల్ కాలనీగా తయారు చేసుకుందామని అనుకుంటాను సార్. ఆ మోడల్ కాలనీ నేను మనం చేసుకుంటాను సార్. ఈ విషయాలు నాకు The wireless device has connected successfully. Disconnecting wireless device. సీనియర్ నాయకులు శరగడం అప్పారావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి విశాఖ జిల్లా రూరల్ జిల్లా అధ్యక్షులు మా సోదరులు శరడు చిన్నపిల్లాడి గారికి, ఈ కాలనీ పెద్దలకు, గౌరవ ఈ స్థానిక ఈ ఏరియా పెద్దలు ఎర్రప్పారావు గారికి, ఎర్ర రాజు గారికి, వేదిక అలంకరించిన పెద్దల ఎవరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి. ఇనపిల్లాడి గారు అంటే ఒక బ్రాండ్. ఎలాగో అంటే మీకు 2006లో ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఈ ఏరియాలో మొట్టమొదటి కార్పొరేటర్గా ఆయన ఇక్కడ ఎన్నిక అవ్వడం జరిగింది. అప్పుడు ఇవన్నీ కూడా 18 విలీనమైనటువంటి గ్రామాలు ఎంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా ఉండేవి ఈ ఏరియాలన్నీ కూడా. ఎవరు అసలు ఇంచుమించుగా ఈ ఏరియాలో ఏదో ఒక ఇల్లు 2 ఇల్లు ఉండడం ఆ రకంగా ఉండే తప్ప ఇంత దీనిగా ఉండే పరిస్థితి కాదు. అలాంటి టైంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన మేనిఫెస్టో ఏంటంటే అభివృద్ధి నా జయం అనే పేరుతో ఆయన ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ పూజ తప్పకుండా అభివృద్ధి ఏ రకంగా చేయాలి అనేది ఒక ప్రణాళిక సమస్యలే కూడా ఈ ప్రజలందరి దగ్గర కూడా సమస్యలు ముందుగా టేకప్ చేసి ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి అనే ఆలోచనతో ఒక ప్రణాళిక తయారు చేసుకొని అన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ 72 వాటిలో నెంబర్ 1 స్థానంలో పెందుతుని తయారు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఆయన. అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబంతో కానీ వాళ్ళతో మొదటి నుంచి కూడా ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇతని తాలూకా రాజకీయంగా ఇతను ఎప్పుడు అక్కడ ఎస్ఆర్ఎస్ సప్పలవాడి గారు వాళ్ళందరితో రాజకీయంగా ఇతను తిరగడం వల్ల అదంతా కూడా డేటా చూసి రాజశేఖర రెడ్డి గారు కంపల్సరీగా ఇతనికి మేయర్ చేయాలని చాలా దృక్పథంతో ఆయన అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గురుగారు చెప్పినట్టు చిన్న మార్పుల వల్ల ఆ మేయర్ కోల్పోవాల్సి వచ్చింది. లేదంటే ఈ ఏరియాలో మొట్టమొదటి కార్పొరేషన్కి మేయర్గా కూడా ఆయనే మనం అందరం కూడా చూద్దాం. అయితే దయచేసి ఒకటి మీ అందరికీ మీరు ఎందుకంటే ఇదంతా కూడా మేధావులు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆలోచన చేస్తారు. ఇప్పటి వరకు అప్పారావు గారు అన్నట్టు పెందుర్తిలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. ఏదో ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏదో మంది ఇవ్వడమో డబ్బులు ఇవ్వడమో ఏదో చేసి రకరకాలుగా చేసి ఏదో చేస్తారు, తర్వాత మర్చిపోతారు. ఆయన ఆ రకమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన డిగ్రీ చేశారు, చదువుకున్నారు. ఏది చేయాలి ఏ రకంగా చేయాలి ప్రజలకు ఏ సేవ చేయాలని ఈనాటి 30 సంవత్సరాలు బట్టి ప్రజాసేవే దీనిగా ఆయన పాటుపడుతున్నారు. నిస్వార్థంగా ప్రజలు ఏదైనా సరే సమస్య అడిగినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి
ఏదో చెప్పేస్తారు, నోటికి వచ్చిన మాట్లాడేస్తారు. అది కాకుండా ఈ సమస్య ఎంతవరకు దీన్ని చేయాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వీళ్ళకి న్యాయం ఏ రకంగా జరుగుతుంది అనే ఆలోచనతో ఉండే వ్యక్తి. చాలా మంది న్యాయాన్ని చూస్తున్నాం, ఏదో కుటుంబ తగాదాలు ఉన్నా ఏమైనా సరే వాటిని ఎక్కువ చేసి వాళ్ళు ఇంకా కుటుంబాలు విడిపోయే విధంగా చేసి ఇంకా వాళ్ళు ఒక గ్రూప్గా తయారు చేసేస్తారు. కానీ ఆయన ఆ రకంగా చేసిన వ్యక్తిత్వం కాదని ఇలాంటి కాలనీలు ఆయన చేతిలో చాలా కాలనీలు ఆయన అంటే అభిమానించి ఆయన కోసం ఎదురు చూసే కాలనీలు చాలా మన కంటితో చూసాం కూడాను. దయచేసి ఈరోజు మీరు చేసే ఈ కార్యక్రమం, మీరు ఆహ్వానించడం, మీ ఆదరణ మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. అయితే ఇలాగే ఈ అభిమానం ఉంటూ రేపు వచ్చే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అత్యంత మెజార్టీలో మనమందరం కూడా ఆయన్ని కార్పొరేట్గా గెలిపించి మేయర్కి పంపిస్తాం. గతంలో మేయర్ తప్పింది, ఈసారి కంపల్సరీగా ఆయన మేయర్కి మనం సాధిస్తాం మనంతా కలిపి. పెద్దలు గౌరవనీయులు చిన్నప్ప నాయుడు గారిని మాట్లాడవలసింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు జగదప్పారావు గారికి, పెద్దలు ఈ కాలనీ గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, మిత్రులు రాజు గారికి, రాజు గారికి, మా మిత్రుడు వాళ్ళు ఓకే సోదరులు అప్పారావు గారికి, కాలనీ ప్రెసిడెంట్ గారు రామారావు గారికి, ఇంకా సుబ్బారావు గారికి, ప్రసాద్ గారికి, తర్వాత మణికుమార్ గారికి, ప్రసాద్ గారికి, మన్సూరరావు గారికి, మణికుమార్ గారికి, సుబ్బారావు గారికి, మాధవ్ గారికి, జయపతి గారికి, కృష్ణరావు గారికి, కొండరావు గారికి, గంగాధర్ గారికి, తిరుపతిరావు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులకి, పెద్దలకి, సోదరులకి అందరికీ ఒకే నమస్కారాలు. సోదరుల పెద్దలు మన ప్రభాకర్ గారు, మన నాగేశ్వరరావు గారు, పెద్దలందరూ చెప్పారు. మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముఖ్యంగా మన గణేష్ నగర్కి మొట్టమొదటిగా నేను కార్పొరేటర్ దిగి టైంలో మెటల్ రోడ్లు వేసుకున్నప్పుడు కొంత సీసీ రోడ్, మెయిన్ రోడ్ కూడా వేసాం. మెయిన్ రోడ్ అంతా వేసాం, మెయిన్ రోడ్ అక్కడ స్టార్టింగ్ సీసీ రోడ్ ఇదంతా గ్రావిటీ రోడ్ వేసాం. తర్వాత కూడా సీసీ రోడ్లు కూడా మళ్ళా నేనే మిగతా కార్యక్రమంలో కూడా గత ప్రభుత్వంలో కూడా నేనే చేయించినటువంటి పరిస్థితి మనకి. ఈరోజు కాలువలు లేకపోవడం చాలా ఇబ్బంది. రోడ్డు పూర్తే కాలువలు లేకపోతే పెద్దలు చెప్పారు, ఇంటికి కోసం తవ్వుకుంటే వర్షం ఎక్కువైపోయి కుళ్ళిపోతాయి, మనకి ఇబ్బందిగా దోమలు గేమలతో చెడు వాసన దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. తప్పనిసరిగా ఆల్రెడీ ఈ కాలనీ కొంత గ్రాంట్ పెట్టాం. త్వరలోనే ఆ గ్రాంట్ కూడా రిలీజ్ అయ్యే విధంగా ఉంది. ఆల్రెడీ ఒక 15 లక్షల రూపాయల గ్రాంట్ మీకు గణేష్ నగర్ పెట్టానని చెప్పి ఈ సభాపూర్వకంగా త్వరలోనే అది కార్యరూపం దాల్చి టెండర్ పిలిచి పిలవడం, ఎన్నే వరకు కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూస్తుంది. ఇప్పటి గమనం సంవత్సరం పాటు ఈ కరోనా టైంలో ఎవరికి కూడా ఇల్లు నుంచి బయటకు రావడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరగలేదు. ఏదైనా కరోనా కోసం ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజల్లోకి వెళ్ళడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఏదైనా మనకు తోచిన సాయం మనం చేయడం కార్యక్రమాలు చేసాం తప్పించి. కానీ సంవత్సరం పోయిన ఫిబ్రవరి మార్చిలో స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో 9 రోజుల్లో స్టార్ట్ అయింది, మార్చిలో మనకి స్టార్ట్ అయింది. చాలా మంది దాంతో ఇబ్బంది పడ్డాం కూడా, కరోనా పోయి. ఇప్పుడు ముఖ్యంగా 3 సమస్యలు. మొదటిది కాలువలు, రెండవది ఎలక్ట్రికల్ సమస్య. ఎలక్ట్రికల్ సమస్య ఆల్రెడీ ఇప్పుడు వచ్చినప్పుడే సుబ్బారావు గారు వారి ఇంటి దగ్గర బిస్కెట్లు కాఫీ ఇచ్చారు. అది తాగి నడిచొచ్చు వారు చెప్పారు, అక్కడ చెప్పేశారు. 3 సమస్యలు చూపించారు, అక్కడ చూసా. మళ్ళీ వారు ఇప్పుడు మైక్లో కూడా మీ అందరి సమస్యలు కూడా చెప్పారు. వెంటనే ఇప్పుడు ఏడీ గారితో మాట్లాడినాం. అతి తొందరలో ఒక నెల రోజుల లోపు మీ యొక్క 3 ఫేజ్ కనెక్షన్ లైన్ కరెక్ట్ అయిపోయి బ్రహ్మాండంగా మీకు పవర్ వచ్చే విధంగా చేస్తాం. తప్పనిసరిగా కొత్త పాత్రలు లేకుండా చేసేటటువంటి మార్గం చేస్తామని చెప్పి ఈ సభాపతిగా తెలియజేస్తున్నా. మూడో కార్యక్రమం జనచైతన్య తాలూకా కనెక్టివిటీ రోడ్లు 3 రోడ్లు ఉన్నాయన్నారు. అంటే సుమారుగా 8 ఎకరాలు 10 ఎకరాలు లేఅవుట్లో ఉన్నటువంటి స్థలం అది.
ఆల్రెడీ ఒక అప్రోచ్ రోడ్ ఇచ్చారు. అవసరమైతే వాళ్ళు పిలిపిస్తాం చేసే వాళ్ళని మిమ్మల్ని కూడా రమ్మన్నా. వాళ్ళకి డెవలప్ అయిపోయినటువంటి రోడ్డు డిపార్ట్మెంట్ డెవలప్ అయిపోయి దాన్ని కన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా చేద్దాం. ఒకసారి 3 రోడ్లు అడిగితే వాళ్ళు ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అంటున్నాను. కనీసం ఇప్పుడు రోడ్డు ఉంది కనుక ఇంకో రోడ్డు మీ సంవత్సరంలోనే ఈ వారం రోజుల్లోపే వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి నా మాట అయితే గౌరవిస్తారు వాళ్ళు. తప్పనిసరిగా ఆ రహదారి కూడా తప్పనిసరిగా దాని కనెక్టివిటీ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలందరూ మాట్లాడారు. గత 35 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ఉన్నాం. పెద్దలు ఎస్ఆర్ఎస్ సత్యనారాయణ గారు కానీ, ద్రోమరాజు సత్యనారాయణ గారు కానీ, సుబ్బరామరెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరితో కలిసి పనిచేశాను. మీ అందరి తాలూకా అభిమానం వల్ల పెందుతో ప్రజలందరూ నాతో ఉన్నారనే ఆలోచనతోనే ఆ నాయకులందరి దగ్గర నా గౌరవం. నాకు ప్రత్యేకించి మీరుకైనా అక్కడ మా గౌరవం, మీ ప్రజలు లేకపోతే నాయకుడికి మా గౌరవం. ఈ ప్రాంతం అంతా, ఈ పెందుర్తి ప్రాంతం అంతా కూడా నన్ను మీరు అభిమానించి మీ యొక్క ఆశీస్సులు అందజేయడం వల్ల మేము నాయకులుగా అవుతాం తప్పించి మీరుంటేనే మేము నాయకులు, మీరు లేకపోతే మేము నాయకులు కాదు. ఇది వాస్తవమైనటువంటి మాట. లేదమ్మా చేసామ్మా. ఇప్పుడు మేము అధికారంలో ఉంటే మీరు సర్వీస్ చేసి సేవ చేసేటటువంటి కార్యక్రమాలు చేయాలి తప్పించి. నేను కార్పొరేటర్గా ఉన్న టైంలో కూడా సోదరుడు చెప్పారు మా అప్పారావు గారు, సుమారు 60 కోట్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. అప్పుడు మేయర్గా ఉన్న పులి జనార్దన్లో 60 కోట్లు 64 కోట్లు చేశాడు ఆయన. మిగతా 72 వార్డుల్లోనూ హైయెస్ట్ 60 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాను నేను కార్పొరేటర్. ఆ టైంలోనే రూల్ మొత్తం అంటే ఈ పక్కన ఉన్నటువంటి సాయంత్రం వాళ్ళు అయితే ఏం పని లేదా, ఒక కమ్యూనిటీలో అడుగుతున్నారు. రోడ్లు వేస్తాం, డ్రైన్లు వేస్తాం, ఇంటర్నల్ కొలాయిలు వేస్తాం, స్తంభాలు వేస్తాం, లైట్లు వేస్తాం, ఏ పని లేదు. కానీ ఇలాంటి కాలనీలు 50 కాలనీలు ఉంటే సుమారు 30 కాలనీలు అర్థంగా పూర్తి చేశాం. అది కూడా మీకు కూడా ఏంటి, కాలువలు కట్టి ఈ పవర్ ఇచ్చేసి ఆ రోడ్డు ఇచ్చేస్తే మీకు కూడా పని లేదు. వాళ్ళకి ఏమన్నా ఉంటుంది, పనులు ఏముంటాయి, ఏ ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కొంచెం పెరిగితే చిన్న రోడ్లు గిట్లు ఉంటాయి మనకి. తప్పనిసరిగా మీ గణేష్ గారు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం నాకు. మొదటి నుంచి కూడా మీరు మంచి వ్యక్తులు, మంచి మనసులు, అందరూ చదువుకున్నటువంటి విద్యావంతులు, మంచి క్రమశిక్షణ గల కాలనీ. తప్పనిసరిగా ఈ నెలలోగా ఒక నెలలోగా ఎలక్ట్రికల్ ప్రాబ్లము, ఈ రోడ్డు ప్రాబ్లము, ఈ రోడ్డు తాలూకు అప్రోచ్ రోడ్డు కూడా వాళ్ళు మీ ముందు పిలిపించి మాట్లాడడం, ఈ 2 పరిష్కారం చేస్తాను. త్వరలోనే ఆ 15 లక్షల గ్రాంట్తో కూడా ఆ డ్రైన్లు కూడా పూర్తి చేస్తాను. ఒక్కోసారి ఎలక్షన్ కోడ్లు అవి ఉన్నాయి కానీ ఒక్కోసారి ఆ డ్రైన్లు కొంచెం లేట్ అవ్వచ్చు. ఒక్కోసారి ఇప్పుడు మనమంతా రాష్ట్రం అంతా ఎలక్షన్ కోడ్, పంచాయతీ ఎలక్షన్స్ అవుతుంది. మళ్ళీ రేపు మున్సిపాలిటీలో వచ్చేయచ్చు, ఎంపీటీసీ సర్పంచ్లు కూడా వచ్చేయచ్చు. పరిస్థితికి అయిన నెలలో వస్తే 4 రోజులు వచ్చేయచ్చు. లేకపోతే టైం పట్టచ్చు. టైం పడితే తక్కువ పని పూర్తి చేయించేస్తాం. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాను. లేదు చాలా పూర్తి చేస్తాం. మళ్ళీ ఒకవేళ 5 లక్షలు 6 లక్షలు చాలా అనుకుంటాం ఒక కాలంకి. మళ్ళీ అదే అమౌంట్ కూడా వెంటనే కొద్ది టైంలో కూడా మీకు పూర్తి చేస్తామని తెలియజేస్తూ రేపు కార్పొరేటర్గా పోటీ చేస్తాను. తప్పనిసరిగా మీ అందరి తాలూకు ఆశీర్వాదం. నేను కూడా ఒక సభ్యుడిగా, మీ అన్నదమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ సోదరుడిగా నన్ను అభిమానించండి. మీ ఆశీస్సులు అందజేయండి. తప్పనిసరిగా ఇప్పుడు మీరు నేను చెప్తే నేను ఎమ్మెల్యే గారికో, ఎంపీ గారికో, మంత్రి గారికో ఎవరికో చెప్పడం అవి చేయించాలి. మీరు అధికారులు ఇస్తే ఇంకా మళ్ళీ నేను ఎవరికి చెప్పవలసినటువంటి పని లేదు. మీరు ఎలా చెప్తే చెప్పినటువంటి 2-3 మాసాల్లో మీరు చెప్పిన పని వెంటనే చేసేటటువంటి అధికారం మీ చేతుల్లో ఉంది. అందుకే చెప్తున్నా, ప్రజలంటే ఒక శక్తి, ఒక సంభావన శక్తి. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి ఒక ప్రజలంతా ఒక ప్రపంచంగా తీసింది గారి. ఎప్పుడైనా చూసామా 25 ఎంపీలకు 23 ఎంపీలు, 150 సీట్లు, 125 సీట్లు. ప్రజలు కూడా ఆ విధంగా ఉంటారు. అధికారం ఇచ్చినటువంటి నాయకులు పద్ధతిగా ఉండి, గౌరవంగా ఉండి, ప్రజల సమస్యలు పరిష్కరిస్తే అందరూ ఎక్కిస్తారు. ఎక్కించినటువంటి నాయకులు వివరణకి ఏదో విధంగా మాయ మాటలు చెప్పి ఇదిగో చేసేస్తాం, అదిగో చేసేస్తాం అని చెప్పి తప్పించుకొని తిరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పెట్టింది గట్టే పరిస్థితి ఎవరికైనా. అందువల్ల సైలెంట్ ఓటింగ్ ఉంటుంది. ఇదంతా
ఆ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. 2 సంవత్సరాలు ఆయన పాలన మీరంతా చూస్తున్నారు. ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 సంవత్సరాలు. ఆయన నవరత్నాలు అనేటటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి 197% పూర్తి చేశారు. ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లెక్కించేటటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మంచి వ్యక్తి. ఆయన పాదయాత్రలో చూసినటువంటి ఇబ్బందులు పడినటువంటి ప్రజల్లో ఏ అయితే ఇబ్బందులు పడ్డారో ఇబ్బందులన్నీ చూసి చలించి ఇవాళ ఎలక్షన్ మేనిఫెస్టో లేని అంశాలను కూడా పూర్తి చేస్తున్నారు. ఇవాళ రేషన్ బియ్యాలు చూస్తున్నాము, ఇప్పుడే ఓపెన్ చేసి వస్తున్నాం. 2 రోజుల నుంచి చూస్తే తమ్ పనిచేయట్లేదు, కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ముసలి వాళ్ళు, వృద్ధులు ఎండనగా ఉదయాన్నే 6 గంటల లైన్లో నిలబడ్డారు. మధ్యాహ్నం వరకు లైన్ దాటి వెళ్ళిపోతే టిఫిన్ ఉండదు. మళ్ళీ ఇంకో ఎవరో వచ్చేస్తారు, మొహం తిరిగి పడిపోవడం. ఇవన్నీ మొయ్యలేక ఈ రేషన్ సరుకులన్నీ ఇంటికి పట్టుకెళ్ళాం. ఇవి చూస్తారు. దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి? ఒక మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. ఒక వ్యాన్ పెట్టారు, చిన్నగా ఇంటికి సరఫరా వ్యాన్ ద్వారా. రేపు ఈ కాలనీలో మనకి వైట్ కార్డు తప్పకుండా ఇక్కడ అంతా అందుకే మనం ఎక్కువ ఎంప్లాయీస్ అవుతారో వైట్ కార్డు ఉన్నది తిన్నగా తీసుకొచ్చి శాంక్షన్ ఉంది. ముసలి వాళ్ళంతా తీసుకెళ్ళి ఎండలో ఉండి వర్షాల్లో ఉండి లైన్ కాసి 2 రోజులు 3 రోజులు తిరిగితేనే పెంట వచ్చింది కాదు. తెల్లవారి 1వ తేదీ అయ్యేసరికి 5:30 తలుపు పెట్టి పెంకిస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రైతు భరోసా. రైతులకి ఇవాళ పంట పండేటటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతు భరోసా అయిపోయింది. రైతు భరోసా ఇలా చెబితే ఈ 18 మాసాలు, ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారు. ముఖ్యంగా సోదరి మన డోకా సంఘాలు ఉన్నారమ్మా లేరమ్మా? మనం అందరూ కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు. మేము ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఇదిగో రేపు ఎలుగా 5 సంవత్సరాలు కాలక్షేపం చేసేయండి. రుణమాఫీ అన్నాడు, నేను అనలేదన్నాడు. వడ్డీ ఇస్తాను, నేను అనలేదన్నాడు. ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి. ఆయన చెప్పిన మాట అంటే మాట తప్పనటువంటి మనిషి. రాజశేఖర రెడ్డి గారు మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఏ విధంగా ఉన్నాడో తండ్రికి తగ్గ తనయుడిగా ఈయన కూడా ఓ మాట ఇచ్చాడంటే మాట కట్టుబడేటువంటి రాజకీయ నాయకుడు, మంచి వ్యక్తి. అందుకే ప్రజలు ప్రమాదం పెట్టారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో రుణమాఫీ అంటే టక్కన రుణమాఫీ పావలా ఒకటి మనకి ఇంప్లిమెంట్ అయితే చేస్తాడు, మన అకౌంట్లో టక్కన పడిపోవడం. పడ్డాయేమో మీకు అందరికీ డబ్బు ఉన్నాయమ్మా? గత ప్రభుత్వంలో పడ్డాయి ఎలా ఉంది తేడా అనమాట. వారికి ఎంతో మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అమ్మఒడి పిల్లలకంతా కూడా 14,000 14,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కోసం. ఇలా చెప్తే ఇంకా రైతులకి, వృద్ధులకి, ఆటో డ్రైవర్లకి, ఒకటి కాదు అందరికీ, మత్స్యకారులకి, చేనేత కార్మికులకి, టైలర్లకి, ఒకటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎంతో మంచి చేసే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. 2 ఒక సంక్షేమం ఒకటే చేయట్లేదు, అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క. ముఖ్యంగా మనకు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ చేశారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి చాలా మంది పిల్లలు ఉన్నారు. మద్రాసు వెళ్ళిపోతున్నాం, బొంబాయి వెళ్ళిపోతున్నాం, ఢిల్లీ వెళ్ళిపోతున్నాం, ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాం మన పిల్లలు. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక ఎత్తుకుంటూ ఉద్యోగాలు ఎత్తుకుంటూ ఇవాళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడంతో ఇక్కడ సాఫ్ట్వేర్ తాలూకా విధంగా ఇక్కడ ఒక హబ్ ఏర్పాటు చేయాలని చూస్తాం సీఎం గారు. సాఫ్ట్వేర్ హబ్ ఏర్పడితే ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మన ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తుంది. ఇది చేస్తే ఇది కూడా దీన్ని అవసరం లేదు వైజాగ్ అంటున్నారు ఆయన ప్రతిపక్ష నాయకుడు. ఆయన 3 క్యాపిటల్ పెట్టాలని చూస్తున్నటువంటి విషయం తెలుసు కదా మీకు. అది కూడా వ్యతిరేకిస్తున్నారు వైజాగ్ అంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఒక్కొక్క మనిషి 10 ఎకరాల నుంచి 100 ఎకరాల భూమి కొనేశారు. ఉసుంటాక విజయవాడ అంతా సుమారు 4,000 ఎకరాల భూమి కొనేశారు ఈ నాయకులు, తెలుగుదేశం నాయకులు. 8 లక్షలకి, 6 లక్షలకి, 10 లక్షలకి ఎకరం కొన్నారు. అది బ్రేడ్ అయిపోయిందంటే 6 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు ఎకరం. అవన్నీ కూడా ఎక్కడైతే పోతాయని ఆలోచనతో చెప్తున్నారు. ముఖ్యంగా అటు విజయవాడ శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా,
ఇక్కడ మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా ఆయన పెట్టారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అనేటటువంటి మంచి ఆలోచన దాన్ని వ్యతిరేకిస్తున్నట్టున్నారు వ్యక్తులు. ఇంతకుముందు చూస్తాం మద్రాసు తెలుసు అంతా చదువుకున్న వాళ్ళు ఒకేసారి మద్రాసులపై అభివృద్ధి చేస్తే తమిళనాడులో పట్టుకుపోయారు, హైదరాబాద్ అభివృద్ధి చేస్తే తెలంగాణ తీసుకుపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒక దగ్గర అయితే మళ్ళీ ఇంకోసారి రాష్ట్రం ఏర్పడింది విడిపోయిందంటే మళ్ళీ చెప్పలేం కదా. ఒకసారి మద్రాసు విడిపోయింది విడిపోతుంది అనుకోలేదు, మరి హైదరాబాద్ విడిపోతే విడిపోయింది అనుకోలేదు. ఇప్పుడు కూడా హైదరాబాద్ వెళ్తుంటే మొన్న ఇలా బాధ అనిపించింది. మన సొంతానికి పోతే ఎంత బాధ అనిపిస్తుందో హైదరాబాద్ చూసి ఇది మనలో కలిసి ఉండేది ఇప్పుడు మన పక్కకి వెళ్ళిపోయింది అనేటువంటి మనకు చూపుతుంది. అట్లా అది ముందు ఆలోచనతో 3 రాజ్యాలు చేస్తే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ముందు చూపుతో ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగ యువకులు మంచి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఆయన చేస్తే రాజకీయంగా ప్రతిదీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మీరు చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ తెలుసువి. అందువల్ల ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. ఎంతో పరిపాలన కూడా ఏ విధమైనటువంటి కరప్షన్ లేకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఆయన కూడా ఏ దీంట్లోనూ కూడా రివర్స్ కాంట్రాక్ట్ విధానం పెట్టి అవసరమైతే దాన్ని జ్యుడిషియల్ కూడా పంపించే ఫైళ్ళు తక్కువ డబ్బులకే కాంట్రాక్టులకు ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని మిగిల్చి ఈ డబ్బుని మళ్ళీ ఇతర పథకాలకు మళ్ళిస్తున్నటువంటి మంచి ముఖ్యమంత్రి. దేశంలో 3 రాష్ట్రాల్లో నెంబర్ 3 కింద వచ్చారు. 26 రాష్ట్రాల్లో కూడా మనకి ఈయన నెంబర్ 3 ముఖ్యమంత్రి కింద మొన్న సర్వే ఏమా న్యూస్లో కూడా చూసాం. అటువంటి మంచి ముఖ్యమంత్రి ఉన్నారు. వారి తాలూకా సారథ్యంలో ఈ రాష్ట్రం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి 3 సమస్యలే మా సోదరుడు చెప్పారు. రేపు ఎలక్షన్ మీటింగ్ గారు మీరు మాకు గణేష్ నగర్ అంటే నాకు సొంత పనులు ఇది, నేను మీకు కుటుంబ సభ్యుడు అండి. రేపు ఎలక్షన్స్ వస్తే చాలా మంది నాయకులు వస్తారు, ఏమేమో చెప్తారు, అవన్నీ మనం వినేటటువంటి పరిస్థితి కాదు. నేను మీకు అన్నదమ్ముడు లాంటి ఒక సొంత కుటుంబ సభ్యుడు. మీకు గణేష్ నగర్ అంతా ఎలాగో నేను కూడా మీకు ఒక సభ్యుడిని. అందువల్ల ఎలక్షన్ నిమిత్తం అనుకోవద్దు, ఎలక్షన్ కోసం అయితే మేము రావం. ప్రత్యేకించి మీరు మిగతా కాలేజీకి నా కోసం చెప్పి చంద్రబాబు గారి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు తెలిసిన మిత్రులకి స్నేహితులకి అప్పలసమ ఆశ్చర్యపోయామా కూర్చోండి. అందువల్ల మిగతా వాళ్ళని చెప్పి మీ యొక్క సహాయ సహకారాలు ఆదిరామాలను చూపించి ఇంకా పెద్దలు ముఖ్యమంత్రి గారి తాలూకా మనకి బాగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం పొందాలక అతి సాధించడం. దాని మీదే వారు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు కూడా నాకు ఇచ్చారు. రోజు జిల్లా అంతా తిరగవలసి వస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3:30-4 గంటలకి ఎల్మెంట్స్లు అంతా తిరిగి వస్తున్నాను. రోజు ఇతర ప్రాంతాలు చూసుకోవాలి, ఇక్కడ ప్రాంతం కూడా చూసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీ అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంకా స్థానిక ఎమ్మెల్యే గారు అన్నారెడ్డి అధికారులు ఉన్నారు, మంచి చెప్పి మనం అంతా గెలిపించుకున్నాం. అలాగే ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ మనకి సచివాలయం గారు, ఆయన ఆవిడ కూడా మన సొంత మనిషి. మంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి శ్రీనివాసరావు గారు, ఇది ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ మంత్రి బొత్స గారు ఉన్నారు, అత్యంత సన్నిధులు మాకు. వారు కూడా ఉమ్మడి రాష్ట్రాలు ఉండేటప్పుడు ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆయన చేశారు కాంగ్రెస్ పార్టీలో. నేను అప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రాలు ఉండేటప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఆ రోజు ఆయన నేను కలిసి పనిచేసినటువంటి బాగా అత్యంత సన్నిధులు నాకు కూడా. ఈ వ్యక్తులందరి ద్వారా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. తప్పనిసరిగా మీరు ఏ పనులు చెప్తే కూడా ఆ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారి ద్వారా ఇవాళ ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే మనకి పనులు చేయగలం. ప్రభుత్వం లేనప్పుడు చేయని చెప్తారు, వాళ్ళు ఒక్క పని చేయలేరు, ₹1 ఇక్కడ ఖర్చు పెట్టలేరు, ఒక నిధి తేలేరు, ఒక నిధులు కూడా ఏం తీసుకురాలేరు అనేటటువంటి విషయం మీకు తెలియజేస్తూ, మీరు చెప్పిన పనులు 2 పనులు ఈ నెలలో పూర్తి అయిపోతాయి. ఆ డ్రైన్లు కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని సభాపరంగా తెలియజేస్తూ మన అప్పలనాయుడు గారు మన గణేష్ నగర్ మీద అభిమానాన్ని ఇంత చక్కగా అనుకుంటారు. మనం కూడా అంతే తీరుగా స్పందించి మనం మన అప్పలనాయుడు గారిని గెలిపించే పరిస్థితి కూడా మనకే ఉంటుంది. ఆయనకి మన అప్పలనాయుడు గారికి మరియు వేదిక చెప్పడానికి కూడా సాగిస్తున్నాం. మా యొక్క గణేష్ నగర్ తరఫున మొత్తం సపోర్ట్ అంతా కూడా మన అప్పలనాయుడు గారికి ఉంటుందని
సార్ మా ఏరియాకి అసలు వాలంటీర్ అంటూ రాలేదండి. సచివాలయం వ్యవస్థ వచ్చిన కాంచి వాలంటీర్ అంటూ రాలేదండి. మాకు ఏ సంక్షేమ పథకాలు కూడా అందలేదు సార్. ఇప్పుడే కాదు సార్, సచివాలయం వ్యవస్థ వచ్చిన కాంచి మా ఏరియాకి వాలంటీర్ కంప్లైంట్ ఇచ్చిన స్టార్టింగ్ అపాయింట్మెంట్ అయ్యారమ్మా, నాకు తెలుసు కదా. వచ్చాను ఊళ్ళోకి వచ్చాను, ఒకసారి అప్పుడు దేనిగా మా బియ్యం ఇచ్చినప్పుడు వచ్చాను నేను. ఒకసారి మీకు దగ్గరకు వచ్చాను, డోర్ టు డోర్ గవర్నమెంట్ బియ్యం ఇచ్చినప్పుడు కదా, కరోనా టైంలో గవర్నమెంట్ కరోనా టైంలో కూడా మా లోపలికంటూ ఏది ఒక్కసారి వచ్చారు సార్. అక్కడ వరకు వచ్చి వెళ్ళిపోయేవారు, మా లోపలికంటూ ఏమి రాలేదు సార్. ఆయన ఏదో చూసుకున్నారు వెళ్ళిపోయారు తప్పితే తర్వాత ఇప్పుడు మనకు వాలంటీర్లు ఇక్కడ దగ్గువానిపాలెం బాపుల్లో కూడా లేరు. తప్పనిసరిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన అప్పారావు గారు, రాజు గారు ఉంటారు. వారితో పాటు నాగేశ్వర గారు, మన ప్రభాకర్ గారు, ఇంకా ఇంకెవరున్నా కూడా మళ్ళీ నాకు చర్చలోకి వస్తే తప్పనిసరిగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల కానీ ఏమైనా వేయడానికి వీలు కాకపోతే వీళ్ళు వస్తారు. కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ సార్ అక్కడ వెలంపేట వెళ్ళాను సార్. 520 సచివాలయం నా వదిలేటమ్మా బాధ్యతమ్మా. మీరు చెప్తే కొన్ని అవుతాయమ్మా, కొన్ని అవ్వమ్మా. అది నాకు అది మీరు చెప్తే అమ్మమ్మా. మేము ఏం చేయాలంటే దానికి ఏం చేయాలి? ఎలక్షన్ కోడ్ వల్ల ఏదైనా ఇబ్బంది అయితే కొంచెం ఎలక్షన్ అయిపోయే వరకు ఆగలమ్మా. అన్నిసార్లు అక్కడ తిరిగి బదులు ఒకసారి నా దగ్గరికి వస్తే మీ పని అక్కడ అడిగితే మీ వాలంటీర్ ద్వారా మీరు రావాలి, మాకు చెప్తే ఏ ప్రయోజనం లేదని వాళ్ళు అంటున్నారు. నేను చూస్తాను. అది సమస్య మీరు నాకు వదిలేసేయండి, ఆ పరిష్కారం నేను చూస్తాను తప్పనిసరిగా. అది ఎలక్షన్ కోడ్ లేకపోతే వెంటనే చెప్తా. ఎలక్షన్ కోడ్ ఉంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీకు వాలంటీర్ ఇంటింటికి వచ్చే విధంగా వాలంటీర్ వచ్చినప్పుడు కూడా ఒకసారి నేను కూడా సరదాగా వచ్చి మీకు కనబడి వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి మన సమస్యల మీద మనకి ప్రత్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, మన అప్పలనాయుడు గారే, ఆయన పూర్తిగా మన సమస్యలు పరిష్కరిస్తారు. మరి మన పెద్దలు రథసారథులు రాజు గారు, మన అలాగే అప్పారావు గారు ఇద్దరు కూడా మనకి ఏ సమస్య ఉన్నా ఒకసారి సార్ ఇది అనేసరికి వెంటనే స్పందిస్తాం. కాబట్టి మన సమస్యలు ఏమన్నా సరే ముందుగా మన ఇద్దరు స్థానిక నాయకులకి చెప్పుకున్నాం. అక్కడికి ఏమండి ఈ కాలనీ పెద్దలు కమిటీ ఏర్పడింది కనుక దయచేసి మీరే ఆయనతో నమస్తే ప్రసాద్ గారు. ఎందుకంటే మేము తప్పకుండా మేము పిలుస్తాం. ఇప్పుడు గ్రామం కొన్నింటిలో మనకి వాలంటీర్స్ లేరండి. ఇప్పుడు మనం ప్రసాద్ గారు ఏదైనా ఎప్పుడన్నా ఉన్నాం. ఇప్పుడు మరి ఇక్కడ ఈ గణేష్ నగర్లో లేరు, సిడిఓ గారు, ఏపీడీ గారు, దగ్గువానిపాలెం గణేష్ నగర్లో లేరు, దగ్గువానిపాలెంలో లేరు. ఒక 3 వాలంటీర్లు లేరండి ఈ ప్రాంతంలో. చెప్పండి. పెట్టలేదండి. ఓకే ఎప్పట్లో ఇస్తాను నోటిఫికేషన్? మీరు ఇవ్వాలా, మీ ఎవరు ఇవ్వాలండి? మీ అది ఇప్పుడు కావాలంటే 1-2 అవ్వదు. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము పెట్టాలి. ఓకే, అన్ని రెడీ చేసి ఉంచుకుంటామండి. తప్పనిసరిగా ఎన్ని ఉన్నాయో నాకు మీరు ఏం చేసండి, రేపు నాకు లిస్ట్ పంపించండి. ఎన్ని కాళ్ళు ఉన్నాయో నాకు చేసేసి తప్పనిసరిగా. లేకపోతే మన రమణ గారు చెప్పేస్తే ఎన్ని అవసరం, ఎక్కడెక్కడ వాళ్ళంటే ఇదో గ్యాప్ ఇచ్చేస్తారు. పోనీ మీరు ఒకసారి మాట్లాడి నాకు చెప్పించండి నాకు. ఓకే ప్రసాద్. ఓకే, ఏంటంటే అమ్మ సిస్టము ఇప్పుడు ఒక్కోసారి అడిగితే తెలుస్తుంది. ఒక్కోసారి నేను మాట్లాడిన అధికారులతో 1-2 అవ్వమ్మ. మున్సిపల్ కమిషనర్ గారు రిక్రూట్మెంట్ పెట్టాలన్నది. నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడుతున్నామా అన్న, మన మేడం గారు మంచిగా కూడా ఇవన్నీ వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు, రిక్రూట్మెంట్కి చేయమని పెడితే అన్న పేర్లు ఉంటాయి మా దగ్గర. మేము ఇచ్చి త్వరలోనే
మీరు వాళ్ళు కూడా రిక్రూట్ చేసేస్తాం. Thank you, sir.